ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అంటే మన చేతుల కష్టార్జితం నిశ్చయంగా అనుభవిస్తామని చెప్తున్నాడు. మనల్ని ధన్యులుగా దేవుడు మరింత మేలు కూడా కలగచేస్తానని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు ఇవన్నీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకొని ఆయన గనక మనం ఆశ్రయించి ప్రతి పనుల విషయంలో కూడా ఆయన ముందుండి, అంటే ఆయన ముందు పెట్టుకొని మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా పనుల్లో కూడా ఆయన్ని మనల్ని ఆశీర్వదించమని అడిగి మనం కనుక ప్రతిదీ విషయంలో కూడా, అది వ్యాపారమా ఉద్యోగమా ప్రతి వృత్తుల వారు ఏ పని అయినప్పటికీ కూడా దేవుని ముందు పెట్టుకొని కనుక భయభక్తులతో కనుక మనం జీవించినట్లయితే నిశ్చయముగా మన చేతులు కష్టార్జితం అనుభవిస్తామంటున్నాడు. ధన్యుడు అంటున్నారు, మనకు మేలు కూడా కలుగును అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడవుతాయండి? మనం దేవుణ్ణి మనసారా మనం ముందు పెట్టుకొని ఏదన్నా పనులన్నీ ఏమన్నా చేస్తున్నప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా విషయాలు మన కుటుంబంలో కూడా పెద్దవారు చెప్పినట్టు వింటాం కదండి. అంటే వాళ్ళు ముందుగా వెళ్తున్నప్పుడు మనం చక్కగా ఎలాగో వెళ్తూ ఉంటామో, అనుసరిస్తూ వెళ్తూ ఉంటామో అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మరి ముఖ్యంగా ముందు పెట్టుకొని గనక మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి మనం గనక చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా కష్టార్జితాల్లో కూడా మనం అనుభవిస్తామని దేవుడే స్వయంగా రూఢిగా సెలవిస్తున్నాడండి. అందుకే నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగునా అంటున్నాడు స్పష్టంగా అనమాట. మనం చేసే ప్రతి ప్రయత్నం ఏదైనప్పటికీ కూడా, ఆ వ్యాపార నిమిత్తం ఏదైనా సరే, ఉద్యోగపరమో ప్రతి పని నిమిత్తంలో మనం కష్టార్జితాన్ని నిశ్చయంగా అనుభవిస్తామంటున్నాడు. ధన్యులుగా మనల్ని అంటే ఎంచుకున్నాడు, మనకు మేలు కూడా కలగజేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఎంతో కష్టపడుతూ ఉంటామండి. ఒక్కోసారి ఆ కష్టానికి లాభం రాకపోయినా నష్టం వస్తూ ఉంటుంది. అంటే అది వ్యాపారస్తులకి, మరి ముఖ్యంగా వ్యవసాయదారులు ఎంతో కష్టపడి అక్కడ ఎంతో పంటని పండిస్తే, ఎంతో చేస్తే సడన్గా తుఫాన్లు వరదలు వచ్చేపాటికి ఎంత కష్టమైపోతుందండి. వాళ్ళు పెట్టుబడి అంతా పెట్టి దానికి కనీసం లాభం రాకపోయినా మొత్తం ఇదైపోతుంది. అప్పుడు ఎంత బాధేస్తుంది. అంటే వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టి కూడా చేస్తున్నప్పుడు కూడా దానికి లాభం రాకపోయినా నష్టం వచ్చినప్పుడు కూడా ఎంత ఇదవుతుంది. అన్ని విషయాల్లో కూడా మనం ప్రతి వృత్తిలో కూడా మన కష్టార్జితం అనేది ఎంతో అక్కడ ముఖ్యంగా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టే మన కష్టార్జితం నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగునని స్వయంగా దేవుడు సెలవిస్తున్నాడు. మనం గనక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటేనండి, ఏదేదో ఆచరిస్తూ ఏదేదో చేస్తూ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవా నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవా, నా చేతుల కష్టాన్ని ఫలింపు చేయవా, నేను ఏది కష్టపడుతున్నప్పటికి కూడా అది నీ కృప, నీ మూలంగానే అని గనక మన దేవుడు మనం గనక మనసు పెట్టి మనసారా గనక అడిగినట్లయితే దేవుడు మన నిశ్చయంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మన చేతుల కష్టార్జితాన్ని ఎక్కడా కూడా ఎటువంటి విషయాల్లో కూడా నష్టపోకుండా ధన్యుడిగా ఎంచుతున్నాడు, మేలు కూడా కలగజేస్తాను అంటున్నాడు. అది ఎటువంటిది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయం చేస్తున్నవారైనా, ఎటువంటి వృత్తి వాళ్ళైనా సరే అండి, ప్రతి ఒక్కరూ ఏదో పని చేసుకొని మనం జీవనాధారం జీవిస్తూ ఉంటాం. ఆ ప్రతి ఒక్క ప్రయత్నాల్లో కూడా దేవుడు నిశ్చయంగా మన చేతుల కష్టాన్ని అనుభవించేవారిగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరి ముఖ్యంగా మన ధన్యులుగా దేవుడు ఆశీర్వదించి మనకు మేలు కలగజేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం సంపూర్ణంగా విశ్వసించినట్లయితే, అది ఎప్పుడు మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ప్రతి కష్టార్జితంలో కూడా మనల్ని ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎటువంటి నష్టాలతో, కీడులతో ఎంత బాధపడుతున్నారో, ఎటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది సక్సెస్ అవ్వక ప్రతి ప్రయత్నాల్లో విఫలం చూస్తున్నారు వాళ్ళందరికీ ఈ క్షణమే ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవుడు చిత్తానుసారంగా సక్సెస్ అవునుగాక. ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవుడి దీవెనలు పొందుకొనుగాక. ఎటువంటి ప్రయత్నం అప్పటికి కూడా దేవుని యందు సంపూర్ణంగా దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో మీ అవసరం తీర్చబడినట్టు మన చేతుల కష్టార్జితం అనుభవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.